హాయ్ అండి. ఈ ఒక్క ఆరెంజ్‌తోనే మనం ఇంట్లోనే నైట్ క్రీమ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ఆరెంజ్‌లో ఉండే బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి మన స్కిన్‌కి. ఈ ఆరెంజ్‌లో ఉండే విటమిన్ సి వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది గ్లో అవుతుంది, మెరుస్తూ ఉంటుంది. అలాగే మన ముఖం మీద పెరిగిపోయిన మచ్చలు, నలుపు అంతా కూడా పోతుందండి. క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అయితే మీ సొంతం అవుతుంది. ఇంకా ఈ క్రీమ్‌ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఆరెంజ్‌ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాని పైనున్న పీల్ అంతా కూడా మనం ఇలా గ్రేట్ చేసుకోవాలండి. లేదు అనుకుంటే మీరు ఆరెంజ్ పీల్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో కూడా వేసుకుని వాటర్ ఏం వేయకుండా ఓన్లీ మనం దాన్ని జ్యూస్‌ని అయితే తీసుకోవాలి. ఆరెంజ్ పీల్ జ్యూస్ తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఇలా గ్రేట్ చేసుకుంటున్నాను. ఇవి మనం తినడంతో పాటు ఇలా ఫేస్‌కి అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా గ్లో అవుతుందండి. ఈ ఆరెంజ్ పీల్‌తోనే నేను చాలా రకాల ఫేస్ ప్యాక్స్‌ని అయితే నా ఛానల్‌లో పోస్ట్ చేశాను. చాలా లెంత్ తక్కువ వీడియోలు ఉంటాయండి. సో ఎవరికైనా నచ్చినట్టయితే ఒకసారి చూడండి. ఇలా పీల్ అంతా మనం గ్రేట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇలా తీసుకున్న తర్వాత నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కొంచెమే తీసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ గ్రేట్ చేసుకోండి. ఒక స్ట్రైనర్‌తో ఇప్పుడు మనం ఇందులోంచి జ్యూస్‌ని సెపరేట్ చేసుకోవాలి. స్పూన్‌తో కాకుండా మీరు ఇలా హ్యాండ్ పెట్టి తీసుకుంటే కొంచెం ఈజీగా వస్తుందండి. చూసారు కదా మనకి ఆరెంజ్ పీల్‌లోంచి ఇలా జ్యూస్ అనేది సెపరేట్ అయింది. మీరు ఈజీ వేలో చేసుకోవాలనుకుంటే ఆరెంజ్ పీల్‌ని ముక్కలు ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకుని దాన్ని స్ట్రైన్ చేసుకున్నా కూడా మనకి ఈ విధంగానే జ్యూస్ అనేది వస్తుందండి. మీరు ఏ విధంగా చేసినా కూడా పర్లేదు. ఇలా తీసుకున్న ఈ జ్యూస్‌లో ఏంటంటే మనం ఇప్పుడు క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అలోవెరా జెల్‌ని అయితే కొంచెం వేసుకోవాలి. ఈ అలోవెరా జెల్ వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది మాయిశ్చరైజింగ్‌గా ఉంటుంది. అలాగే ఇందులో మనం ఒక 2 స్పూన్ల రోజ్ వాటర్‌ని కూడా వేసుకోవాలండి. రోజ్ వాటర్ కూడా మన స్కిన్ గ్లోకి బాగా యూజ్ అవుతుంది. మనం వేసుకున్న అలోవెరా జెల్, రోజ్ వాటర్ కూడా ఇందులో మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మనం బయట వేలకు వేలు పెట్టి క్రీమ్స్ కొని యూజ్ చేయడం కన్నా ఇంట్లో మీరు ఇలా న్యాచురల్‌గా క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకుని యూజ్ చేయండి. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. రెగ్యులర్‌గా యూజ్ చేసినట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి. చూసారుగా మనకి ఇలా క్రీమీ టెక్స్చర్‌లో క్రీమ్ అయితే రెడీ అయింది. నేను ఇందులో 2 విటమిన్ ఇ క్యాప్సూల్స్ కూడా యూజ్ చేశాను. వీడియో అయితే క్లిప్ మిస్ అయిందండి. మీరు ఇందులో 2 విటమిన్ ఇ క్యాప్సూల్స్ కూడా వేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ క్రీమ్‌ని మీరు ఒక గాజు కంటైనర్‌లో లేదనుకుంటే ఏదైనా బాక్స్‌లో స్టోర్ చేసుకోండి. ఈ క్రీమ్‌ని మీరు డైలీ నైట్ పడుకునే ముందు మీ ఫేస్‌కి, హ్యాండ్స్‌కి అప్లై చేసుకొని పడుకోండి. మార్నింగ్‌కి చాలా గ్లో ఉంటుంది ఫేస్ అనేది. క్రమేపీ మీ ముఖం మీద ఉన్న మచ్చలన్నీ కూడా పోతాయండి. క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అయితే మీ సొంతం అవుతుంది. డెఫినెట్‌గా ఒకసారి ట్రై చేయండి. వీడియో గనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో.